హాయ్ గాయ్స్, అంతా ఎలా ఉన్నారు? ఇవాళ సండే కదా. కువైట్లో అయితే సివిల్ ఐడి కార్డు లేట్ అవుతుందంట చాలామందికి. చాలామంది ఇదే కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. కొంతమందికి ఒక నెలలో పట్టిందంట, కొంతమందికి 2 నెలలు పట్టిందంట, కొంతమందికి అడ్రస్లు మార్చుకున్నా కూడా ఇంతవరకు సివిల్ ఐడి కార్డు రాలేదంట. ఎందుకు రాలేదు వాళ్ళకే అర్థం కాలేదు. అది కూడా కంప్లైంట్ అనేది ఉందన్నమాట. సమీర్ అనే వ్యక్తికి అయితే 15 రోజులు అయిందంట అప్లై చేసి, ఇంతవరకు కూడా రాలేదంట. ఎందుకు రాలేదనేది ఇది కువైట్లో మొత్తానికైతే సివిల్ ఐడి కార్డులు అప్లై చేసినా కూడా తొందరగా అయితే రాలేదని చాలామంది అయితే కంప్లైంట్లు అయితే ఇస్తున్నారనమాట. ఇవి సివిల్ ఐడి కార్డులు ప్రింటింగ్లో ఏమన్నా లేట్ అవుతుందా, లేదా వీళ్ళ అడ్రస్సులు మారినప్పుడు కంపెనీ అడ్రస్సులు లేదా అకామ మారినప్పుడు అడ్రస్సులు మారుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్లో ఏమన్నా లేట్ అవుతుందో అనేది తెలియాల్సి అయితే ఉంది. మొత్తానికి అయితే కువైట్లో అయితే సివిల్ ఐడి కార్డులు ప్రింటింగ్ అనేది లేట్ అవుతుంది. అప్లై చేసినా కూడా కొంతమందికి నెలకు వస్తుంది, కొంతమందికి అప్లై చేసినా కూడా అందులో ఇంకా ప్యాసీలో పెండింగ్ అని చూపిస్తుందంట. ఇది వాళ్ళ సివిల్ ఐడి కార్డు న్యూస్ అయితే ఇది. ఇంకోటి ఏంటంటే నిన్నటి నుంచి కువైట్లో నిన్న సాయంత్రం నుంచి కువైట్లో మంచు ఫాగ్ మంచు దారి అయితే ఏం కనపడలేదు. నైట్ నేను కూడా బండి డ్రైవ్ చేశాను. అసలు దారి అయితే కనపడితే అడగండి, అస్సలు దారి కనపడలేదు. చాలా బ్లర్రీగా విజన్ దగ్గరికి పోయేంత వరకు కూడా ఆడ ఏముందో కూడా రోడ్డే కనపడలేదు. అసలు అంత మంచి అయితే రాత్రి కువైట్లో అయితే చూశాను నేను. 8వ తేదీ నవంబరు 2025 సంవత్సరం నిన్న చూశాను. శనివారం నైట్ చూశానమాట. ఇంకా రాబోయే కొద్ది రోజులు ఇలాగే ఉంటుందని, కువైట్లో ఆల్రెడీ వెదర్ ఇలాగ ఉంటుందని, స్టేబుల్గా విజన్ ఉండదు, స్టేబుల్గా వెదర్ ఉండదని ఆల్రెడీ సముద్రం నుంచి వచ్చే మంచు అనేది కువైట్ను కప్పేస్తుందనేసి అధికారులు అయితే తెలిపారనమాట. కువైట్లో కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు కానీ ఇంకా విదేశీయులు ఎవరైనా కావచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఏంటంటే కువైట్లో చాలామంది ఈ బొగ్గు కుంపట్లు చలికి తట్టుకోలేక బొగ్గు కుంపట్లు అంట, ఇంకా హీటర్లు అంట పెట్టుకొని రెండుసేపు పెట్టుకొని ఆఫ్ చేసి పనుకోవాలి. అలాగే ఆన్ చేసి పనుకుంటే కొంతమంది అట్రప్లాఫ్ కూడా అయిపోయినారు. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా, గత చలికాలంలో ప్రతిసారి ఇలాగే దాన్ని ఏమంటారు, చలికాలంలో ప్రతిసారి ఇలాగే అజాగ్రత్త వల్ల చాలామంది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారనమాట. లాస్ట్ ఇయర్ కూడా మనము గత సంవత్సరం కూడా గమనించాము. కాబట్టి ఈ సంవత్సరము ఇలాంటివి జరగకూడదని మనం అందరం అయితే కోరుకుందాము. జాగ్రత్తగా పనుకునేటప్పుడు ఖచ్చితంగా దయచేసి హీటర్లు బొగ్గు కుంపట్లు ఆర్పేసి ఆఫ్ చేసేసి పనుకుంటే చాలా మంచిది. లేదు అంతకు హీటర్లు వేసుకోవాలనుకుంటే మీ రూమ్లో ఉండే గాలి మీరు పీల్చుకొని వదిలిన గాలి బయటికి పోయే విధంగా కిటికీలు ఓపెన్ చేసి హీటర్ తక్కువలో పెట్టుకొని వేసుకొని పనుకుంటే కొద్ది వరకు మేలు అనమాట, చలికి తట్టుకోలేకపోతే. అంతేగాని చలి ఎక్కువ కిటికీలన్నీ మూసేసి వాకిళ్ళన్నీ మూసేసి ఓన్లీ హీటర్ వేసుకొని పనుకునేసి ఆ హీటర్ నుంచి వచ్చి కార్బన్ డైఆక్సైడ్ పీల్చి ఏమవుతుంది, అది ఊపిరాడకుండా నిద్రలోనే స్లోగా అట్రప్లాఫ్ అంటే చనిపోతారు అని అర్థం అనమాట. కాబట్టి కువైట్లో ఉండే భారతీయులు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తగు జాగ్రత్తలు అయితే చలికాలంలో కువైట్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు కువైట్లో దినార్ రేట్ చూసినట్లయితే 288 రూపాయల సంథింగ్ అయితే ఉంది. అదేవిధంగా బంగారం ధరలు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, నైట్ వచ్చే వీడియోలో అయితే వస్తుంది. మీరందరూ కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో కలుద్దాం స్నేహితులారా. అంతవరకు సెలవు. జై హింద్, వందే మాతరం.